నేను మాట్లాడేది దేని గురించి అంటే అండి, ఒక స్నేహం గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఒకరితో స్నేహం చేశాను. నేను బాగా ఫ్రెండ్షిప్ అయ్యాం. ఎంతకంటే ఇంట్లో వాళ్ళకంటే కూడా ఎక్కువ అభిమానించేదాన్ని. ఇంట్లో వాళ్ళకి కూడా అలాగే ఇచ్చేదాన్ని కదా. నేను ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నాడు, అలా ఉండేవాళ్ళం. చూసేవాళ్ళు అందరూ అనుకుంటారు, అసలు వీళ్ళు ఇలా ఉంటున్నారు ఏంటి, అసలు వీళ్ళు ఆడవాళ్ళు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. అంత స్నేహంగా ఉండేవాళ్ళం మేము. అవును, ఎవరన్నా ఒక మాట అంటే అది నాకు బాధ కలిగేది, నన్ను అన్నట్టే అని అనుకునేదాన్ని. నేను ఏదైనా సపోర్ట్ వెళ్ళేదాన్ని, ఏ మాటకైనా సపోర్ట్ వెళ్ళేదాన్ని. నేను అలా స్నేహం చేసాంతో, కానీ నమ్మోహం దోహం చేసింది. ఫ్రెండ్షిప్ అంటే ఇరస్త కలిగడి చేసేది. నేను అసలు ఎంత స్నేహం అంటే డబ్బు బంగారం అని కాదు చెబుతున్నా. స్నేహం అంత ఇల్లు ఇచ్చా నేను. ఒక తల్లిదండ్రులకి కానీ, ఇంట్లో అన్నమ్మలకి కానీ, అక్క చెల్లికి వెళ్ళి అంత ఇల్లు ఇచ్చా. ఎక్కడికి వెళ్ళినా తోడు వెళ్ళటం, ఎంపటి వెళ్ళటం, ఒక మాటకి ఏదన్నా మాట సహాయానికి దేనికైనా సరే ఒక సపోర్ట్గా అలా ఉండేవాళ్ళం. అని ఒక మాట కాడ మాకు చెడింది, స్నేహం చెడింది. ఇప్పుడు మేము మాట్లాడుకోం. స్నేహం అంటే ఇరస్త కలిగించున్నాను. అంటే ఇలా ఉంటారా స్నేహం అంటే, ఇలా చేస్తారు. స్నేహం అంటే ఇలా చేశారు కాబట్టి ఇలా చేశారు. నమ్మకం దాహం, ఎన్నుపోటు అదే అంటారు చాలామంది. ఏంటంటే నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారంటారు. అట్లాగే నేను స్నేహాన్ని నమ్మినందుకు బాగా పొలపాటం చెప్పారు నాకు. ఇప్పుడు ఎవరి స్నేహం నేను చేయను, ఎవరితో అంత అభిమానంగా నేను ఉండను. ఎందుకంటే ఎంతవరకు మాట్లాడా అంతవరకే మాట్లాడతా. స్నేహానికి వెళ్ళి నేను చాలా బాధపడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను. మరి అన్ని మాటలతో కూడా నన్ను దూషించారు, నన్ను మాటలు కూడా అన్నారు. వాళ్ళు ఆ స్నేహం చేసిన వాళ్ళు పిల్లలతో కూడా మాట్లాడిపించుకున్నాను నేను. అలా స్నేహం చేస్తే నుంచొని వాళ్ళు పాపతో అంటుంటే చూస్తా నుంచుంది, కానీ వాళ్ళ పాపకు చెప్పుకోలేకపోయింది. అక్కడ మా స్నేహం చెడింది. స్నేహం అంటే ప్యానం వచ్చి తట్టు ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం. ఒక ప్యానంలాగా ఉండేవాళ్ళం, ఇద్దరం కలిసి ఒక ప్యానంలాగా ఉండేవాళ్ళం. అటువంటి స్నేహాన్ని చేతులారా చెడగొట్టుకోండి. అది డబ్బు, ఆస్తి, బంగారం ఇది కాదు స్నేహం అంటే. మనం హృదయంలో ఉండాలి అభిమానం. ఒకళ్ళకు ఉంటారు, సంపాదిస్తారు. స్నేహం చేసే కాడ ఆమెకి ఉండొచ్చు, లేకపోతే నాకు ఉండొచ్చు. ఉందని గర్వపడకూడదు, మిడిచిపడకూడదు. కానీ మన స్నేహం అంటే మనం లేనప్పుడే స్నేహం చేసాం. మనం స్నేహం చేశాక నీకు కొద్దిగా లెవెల్ పెరిగింది, అది డబ్బు వచ్చింది, డబ్బును బట్టి లెవెల్ పెరిగింది. అప్పుడు చిన్న చూపు చూశారు. అలాగా స్నేహం అంటే ఆస్తి ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉండాలి. స్నేహం అంటే ఇవాళ నాకున్నది నీకు లేదు అని ఎత్తిపడకూడదు. నువ్వు అలాగెళ్ళావు, నేను ఇలాగెళ్ళావు, నేను ఇలాగున్నాను, నువ్వు ఇలాగ అయిపోయావు అని ఆ మాటలు అనకూడదు. అది హృదయానికి తగులుతాయి. ఆ మాటలు ఏంటంటే హృదయం బాధపడుతుంది, ఒక గాయపడిచినట్టు, ఓ హృదయాన్ని గాయపడిచినట్టు. ఏంటంటే నిన్ను నమ్మి, స్నేహాన్ని నమ్మి ఏదైనా సరే నీకు చెప్పగలుగుతాం. ఏదైనా స్నేహం చేసేటప్పుడు స్నేహం చేసే వాళ్ళతో చెప్పగలుగుతారు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పరు. అలాగా స్నేహం చేసే వాళ్ళతోటి ఏదైనా చెప్పగలుగుతారు. ఇంట్లో వాళ్ళు చెప్పరు, ముందు స్నేహం చేసే వాళ్ళకే చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ స్నేహాన్ని అడ్డం పెట్టుకొని ఆ మాటలు వాళ్ళని, ఆ చెప్పిన మాటలు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పకుండా స్నేహాన్ని చెప్తారు కదా.
అవి అడ్డం పెట్టుకొని ఆ మనిషిని దూషియటం, మాటలతో బాధ పెడతాం, గాయం చేయటం, హృదయాన్ని గాయం చేయటం ఇలా చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడతారు. అది నోరా తాటి బద్ద నాకు అర్థం కాదు. నాలికలు 2 ఉండకూడదు, ఒకటే ఉండాలి మనిషికి. పావుకైతే 2 ఉంటాయి, మనిషికి ఉండకూడదు 2 నాలుకలు, ఒకే మాట ఉండాలి. స్నేహం చేశాము వాళ్ళందరినీ వదిలిపెట్టి మనతో స్నేహం చేసింది మనతో ఉంటుందంటే ఎలా ఉండాలి? ఆ మనిషితో ఎలా ఉండాలి? ఒక ప్రాణం ఎత్తుకు ఉండాలి. నిన్ను నమ్మి, స్నేహం నమ్మి నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడికి వచ్చి నువ్వేం చేయమంటే చేసి మరి చెందితే బాధ పెట్టి, హింసించి, హృదయాన్ని గాయం చేసి అలా చేయొచ్చా? తప్పు కదా. ఇంకా మనసు ఇరిగిపోయిద్దా లేదా? ఇంకా మనిషి మీద గాలి ఉంటుందా? ఆ మనిషి మీద ఇంకా విశ్వాసం ఉంటుందా? అభిమానం ఉంటుందా? ఇవన్నీ మనిషిని బాధ పెట్టే బాధ. స్నేహం చేసామంటే ఎలా ఉండాలి? స్నేహం అసలు స్నేహం అంటే ఎలా ఉండాలంటే ఇద్దరితో ఒకటే ప్రాణమై ఉండాలి, ఇద్దరితో ఒకటే మాట ఉండాలి. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, కాపురాలు చేసుకోవచ్చు, కాపురాలు తీసుకోకూడదు. స్నేహం అంటే కాపురాలు తీసుకోకూడదు, కాపురాలు నిలబెట్టుకోవాలి. ఆ కుటుంబంలో ఇటు బాగుండాలి, ఆ కుటుంబం విడిపోవాలి, మా కుటుంబం బాగుండాలి ఇలా అనుకోకూడదు. ఏది కూడా నాకు తెలిసి వరకు ఇది స్నేహం అంటే ఇట్లా ఒక ప్రాణం. స్నేహం అంటే అలా చేయాలి. డబ్బు ఉంది, బంగారం ఉందని గర్వపడి విడిచిపడకూడదు. ఏది కూడా నేను ఎందుకు అంటున్నానంటే నేను చేశాను కాబట్టి ఆ స్నేహం గురించి నాకు తెలుసు. కానీ నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు, నమ్మిన వాళ్ళని బాధ పెడతా ఉంటారు. మాటలతో కొల్లబడుస్తారు, చేతలతో కూడా కాదు, మాటలతో. ఆ మాటలు ఎలా ఉంటాయంటే మడిచి చచ్చిపోయేంత స్థితిలో తెస్తారు. అసమంటి మాటలు అంటారు. ఆ మాటలు అనొచ్చా? ఇది కుటుంబమే, నాది కుటుంబమే, నీకు బిడ్డలు ఉన్నారు, నాకు బిడ్డలు ఉన్నారు అనొచ్చా? ఒకరోజు వచ్చిద్ది, ఇవాళ నీకు వచ్చేట రోజు ఇంకో రోజు మాకు వచ్చిద్ది, రాకుండా ఉండదు కదా. ఇవాళ నీకు డబ్బు ఉంది, నీకు బంగారం ఉందని చిన్న చూపు చూడకూడదు. నీకు ఆస్తి ఉంది, ఇల్లులు ఉన్నాయని ఒక మనిషి చిన్న చూపు చూడకూడదు. అసలు నవ్వులు పాలు చేయకూడదు. నీకు చేతనైతే స్నేహం చేయి, చేత కాకపోతే వదిలిపారేయి, అంతే. నువ్వు స్నేహాన్ని అడ్డం పెట్టుకొని మాటలతో దూషించి మాటలని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అది నాలిక తాటి బద్ద. చెప్పు, ఏదైనా కూడా ఏంటంటే స్నేహం అంటే ఎంతవరకు ఉండాలంటే అంతవరకే. మిర్చి పోకూడదు, కుటుంబాలు పాడు చేయకూడదు, కుటుంబాలు నాశనం చేసుకోకూడదు, కాపురాలు తీసుకోకూడదు. ఏదైనా ఎట్లా ఉండాలంటే కలిసి ఉన్నప్పుడు మీ మగ మనిషితో ఈమె బాగుండాలి, ఈ మగ మనిషితో ఆమె బాగుండాలి. ఒక అన్నదమ్ముళ్ళ భావించుకోవాలి, ఒక అన్నదమ్ముళ్ళలాగా ఉండాలి. అంతేగాని వరుస లేకుండా మాట్లాడుకొని బజార్కి ఎక్కించి ఈదులో తీసుకొచ్చి ఈదులో పెట్టి వాళ్ళతో వీళ్ళతో అనిపించి అట్లా చేయకూడదు. స్నేహం చేస్తే ఎలా ఉండాలంటే ప్రాణం వేయాలి మనిషికి, అంతే. నేను అక్కడ అది చేశానని ఇక్కడ చేశాను ఎత్తిపడకూడదు. ఏంటి చేసేది ఏంటి? పెట్టి ఎత్తిపడటం అది గొప్ప? ఎవరికైనా గొప్ప కాదు. పెట్టినప్పుడు ఎత్తిపడకూడదు మనిషిని. వాళ్ళు నీకు ఉంది పెట్టావు, ఏం కాదు లేదు నీ పెట్టలేదు, నాకు ఆడినప్పుడు నేను పెడతాను, నీకు ఆడినప్పుడు పెట్టాలి, అంతేగాని వాళ్ళు నీకు ఆడుందని ఒకటి చిన్న చూపు చూసి బాధ పెట్టి మనుషుల్ని మరి బజార్కి ఎక్కించి ఈదుల పాలు చేసి అట్లా చేయకూడదు. స్నేహం చేశామా కలిసి మలిసి ఉండాలి, ఆ కుటుంబంతో ఈ కుటుంబంతో బాగుండాలి, అంతేగాని నీ ఇష్టం వచ్చిన మాట్లాడటం, నీ ఇష్టం వచ్చిన మాట్లాడటం అది పద్ధతి కాదు, ఎవరికి కూడా అది పద్ధతి కాదు. స్నేహం చేశామా, స్నేహం ఎలా ఉండాలంటే ఒక్క తోడ పుట్టిన వాళ్ళు కూడా ఉండాలి, అలా ఉండాలి. అలా ఉంటాయి. స్నేహం ఉన్నారు కొంతమంది అంత స్నేహం కుటుంబాలు ఉన్నా కూడా ఊరు వెళ్ళినా కూడా మర్చిపోరు ఆ స్నేహాన్ని. దేశం వెళ్ళినా కూడా ఆ స్నేహాన్ని మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు స్నేహాన్ని. అంతేగాని అభిమానించి మరి రోత మాటలని గలీజి మాటలని
నోటికొచ్చిన మాటలని అది పద్ధతి కాదు. రేపు మీకు బిడ్డలు ఉన్నారు, రేపు మీ బిడ్డలు ఇంకొకరు దూషిస్తారు, అది ఆలోచించుకోవాలి. ఇవాళ నన్ను దూషించి నా బిడ్డలను దూషిస్తే రేపు నీ బిడ్డలు ఉంటారు, నీ బిడ్డలు ఇంకొకరు దూషిస్తారు, నిన్ను దూషిస్తారు. అది గొప్ప కాదు, అది గొప్ప అనుకోకండి ఎవరు కూడా. కానీ ఎవరితో ఎలా ఉండాలి అలాగే ఉండాలి, అలాగే మాట్లాడాలి. ఎంతవరకు ఉంటామో అంతవరకే ఉండాలి. మిత్తమిచ్చిపోయి మాట్లాడి మిత్తమిచ్చిపోయి ఒక రూపాయి పెట్టామని ఎత్తుపడటం, రూపాయి పెట్టామని గలీజి మాటలు మాడతాం, లేఖి మాటలు మాట్లాడతాం, అది పద్ధతి కాదు. ఎవరికి కూడా పద్ధతి కాదు. స్నేహం అంటే ఎలాగ ఉండాలంటే ఒక ప్యానంలాగా ఉండాలి, ఇద్దరితో ఒకటే ప్యానమై ఉండాలి, అలాగ ఉండాలి. అంతేగాని నేను పోయినసారి ఎటు చేశాను, ఇప్పుడు ఇది చేశాను, అది ఇచ్చాను, నేను ఇది ఇచ్చాను అని ఎత్తుపడటం కాదు, వాళ్ళతో వీళ్ళతో చెప్పుకోవడం కాదు. గొప్ప ఏమన్నా అది గొప్ప. డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోద్ది. డబ్బుని ఎవరు సంపాదిస్తున్నారు? మనం సంపాదిస్తున్నాం. డబ్బు మనం సంపాదిట్లా, డబ్బును మనం సంపాదిస్తున్నాం. అంతేగాని డబ్బు ఎక్కడ ఉంటుందో ఆడే ఉంటుంది. ఎవరికాడ ఎన్నాళ్ళు ఉండదు, అన్నాళ్ళు ఉంటుంది. ఒకరోజు వచ్చేసి మరి ఒకరి కాడ ఉంటుంది, ఒక రోజు వచ్చి ఒకరి కాడ ఉంటుంది. ఒకేసారి నిలబడతా డబ్బు, మరి డబ్బు అట్ట వచ్చింది అట్ట మాయమైపోద్ది. డబ్బు సమస్య కాదు, మాట స్నేహం అది గొప్ప, అది గొప్ప. కానీ నేను బంగారాన్ని పెట్టాను, నేను ఎండి పెట్టాను, డబ్బులు ఇచ్చాను, నేను ఏళ్ళు ఇచ్చాను, నా లక్షలు ఇచ్చాను అంటాం కాదు, అది కాదు గొప్పతనం. ఎవరైనా స్నేహం చేసేటప్పుడు ఆలోచించుకొని స్నేహం చేయండి. మిర్చి మాటలు అనకూడదు, దూషించకూడదు, లేకి మాట అనకూడదు, లేకి చేష్ట చేయకూడదు. దేనికి? స్నేహం చేసామంటే ఎలా ఉండాలి? స్నేహం ఎలా ఉండాలి? ఎలాగుండా నాకు చదువు లేదు, నాకు చదువు లేదు, జ్ఞానం ఉంది నాకు. చదువుకున్న వాళ్ళు మీరు, మీకు జ్ఞానం ఉందా? మీకు జ్ఞానం లేదు. చదువుకొని మీకు జ్ఞానం లేదు. నేను చదువుకోపోయినా నాకు జ్ఞానం ఉంది. అది పద్ధతి కాదు ఎవరికైనా. మరి స్నేహం చేశారంటే మంచిగా ఉండి ఎవరు కోప్పడగాకండి. ఎందుకంటే నేను దెబ్బతిన్నాను కాబట్టి స్నేహంలో నేను మాట్లాడగలుగుతున్నాను. నేను స్నేహం చేసి నేను దెబ్బతిన్నా, నేను బాధపడ్డాను, చాలా బాధపడ్డా. స్నేహం చేసి నేను అనరాని మాటలు అనిపించుకున్నా. అన్నారు కానీ రేపటి రోజు వాళ్ళకి బిడ్డలు ఉన్నారు, రేపు వాళ్ళ బిడ్డలు ఎన్ని మాటలు అంటారో అది ఆలోచించుకోవాలి. మనం ఒకళ్ళని మాట అంటే మన బిడ్డలు ఇంకొకరు అంటారేమని ఆలోచించుకోవాలి. పెట్టే వీడియోలు చూడండి, వినండి. నేను ఎందుకు చేస్తున్నానంటే స్నేహం చేసేవాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మరి స్నేహం గొప్పది. స్నేహాన్ని మీరు ఎవరు చెడగొట్టుకోకండి. ఎవరు కూడా స్నేహం చేశారో స్నేహం బంధం నిలబెట్టుకోవాలి, అంతేగాని విడిపోకూడదు, ఎడగొట్టుకోకూడదు. తాపాలతోటి ఖర్చులతోటి ఆ పనులు చేయగాకండి. ఎవరు కూడా ఆ పనులు చేయొద్దండి. ఎప్పుడైనా స్నేహం అనేది గొప్పది. స్నేహాన్ని మించింది ఏది లేదు. వినండి, పెద్ద వాళ్ళు చెప్తారు, వినండి, ఏదైనా సరే వినండి, మీరు వినండి, చూడండి. స్నేహం చేసేవాళ్ళని చూడండి, స్నేహం చేసేవాళ్ళతో మాట్లాడండి ఎలా ఉంటారో. అది కానీ గొప్పతనం. లేకి మాట్లాడటం, గలీజి మాట్లాడటం, రోత మాట్లాడటం ఎందుకు వస్తాయి ఆ మాటలు? ఆ మాటలు ఎందుకు వస్తాయి? ఒక మడిచి పుట్టుకే వాళ్ళకి ఆ మాటలు రావు. మడిచి అయితే అట్లా మాట్లాడరు ఎవరు కూడా. మడిచి అలా మాట్లాడదు, మడిచి అయితే అట్లా మాట్లాడదు. మడిచి అయితే మంచి మాటలు మాట్లాడాలి. చెడ్డ మాటలు ఎందుకు? లేకి మాటలు ఎందుకు? గలీజి మాటలు ఎందుకు ఆ మాటలు దేనికి? ఎవరికైనా మంచిగా ఉండాలి. స్నేహం చేసేటప్పుడు మంచిగా ఉండాలి, మంచిగా నడవాలి. ఏదైనా సరే మంచి, నలుగురిలో మంచి అనిపించుకోవాలి, చెడు అనిపించుకోకూడదు. లేకి మాటలని చెడు అనిపించుకోవద్దు. పలాంది అంటుంది అలాగంటుంది అనిపించుకోకూడదు. ఆ మాటలు దేనికి అనిపించుకోవాలి? అట్లాగా మంచిగా ఉండండి. ఎవరైనా సరే మంచిగా ఉండండి. స్నేహం చేసేప్పుడు స్నేహాన్ని ఎడగొట్టుకోగాకండి, స్నేహం చెడగొట్టుకోగాకండి. ఎవరు కూడా చెప్పిన మాటలు ఎందుకు కొంత చెప్పేది అంతని ఎవరు కూడా చెప్పిన మాటలు ఎనగాకండి. మరి ఒకళ్ళు చెప్తారు, ఎన్నో చెప్తారు, వాళ్ళ మాటలు ఎనకూడదు. మనం ఏదైనా మనం స్నేహం చేసేటప్పుడు మనం కళ్ళారు చూడాలి, మనం ఏదైనా వేయాలి. అంతేగాని గలీజి మాటలని మనుషుల్ని బాధ పెట్టకూడదు, మనుషుల్ని గాయపరచకూడదు. మాటలతో మనుషుల్ని చంపేటట్టు చేయకండి. ఎవరు కూడా ఒక్కొక్కరు మాట్లాడుతుంటాయంటే మనిషి చచ్చిపోయేటట్టు చేస్తూ ఉంటారు. అలా చేయకండి. ఎవరు కూడా అలా చేస్తే ఏమైనా వస్తుందా? మీకు ఏమి రాదుగా. ఏమొచ్చింది? ఇంకేంటి ఆనందం? దాంట్లో ఆనందం ఏంటి? మీకు ఏం వస్తుంది దాంట్లో? ఏమైనా ఆనందం ఉందా? అలా ఎవరు చేయగాకండి. స్నేహాన్ని నిలబెట్టుకోండి, స్నేహంతో బాగా కలిసిమెలిసి ఉండండి. అంతేగాని స్నేహాన్ని చెడగొట్టి ఎవరు బాధపడగాకండి, ఎవరు గాయపరచగాకండి, ఎవరిని మాటలు తనగాకండి, ఏ మాటలతో కూడా వాళ్ళని బాధ పెట్టగాకండి.
ఎందుకంటే వాళ్ళు ఎన్నో జీవితాల్లో దెబ్బతిని ఉంటారు, సేహం చేశారు. సేహం చేసినప్పుడు ఇంకా కత్తి బాధ పెడుతున్నారు. అలా చేయకండి ఎవరు కూడా. అందరూ చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. నా పేరు శాంతి.